దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నారని నమ్ముడి. ఆమె చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించినాడు. డబ్బులు పెట్టినా కానీ దొరకని కార్యాలని నమ్మకం చేత, విశ్వాసం చేత మనం సంపాదించుకోవచ్చండి. నీకు హెల్త్ ఇష్యూ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏవి ఉన్నప్పటికీ కూడా నీకు విడుదల పొందలేను అని నువ్వు అనుకున్న సమస్య నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దాన్ని తీసుకొచ్చి, ఆ సమస్యను తీసుకొచ్చి ప్రభు దగ్గర ప్రార్థిస్తావు కదా. సో ప్రార్థించిన తర్వాత నువ్వు విశ్వాసం ఇస్తే, నమ్మితే, ప్రార్థన చేసి కన్నీరు కార్చి వెళ్ళిపోవడం కాకుండా ఇంకా నేను నా ఏసీతో చెప్పుకున్నాను కనుక నాకు టెన్షన్ లేదు, నాకు ఎంత మాత్రము బాధ లేదు అని నువ్వు బాధపడకుండా విశ్వాసం వచ్చి నమ్మితే ఖచ్చితంగా నీకున్న బాధ అయినను, నీకున్న సమస్య అయినను, నీకున్న వ్యాధి అయినను అన్నిటినీ ఆయన దూరం చేస్తాడు. ఈ విషయంలో చాలామంది ఆశ్చర్యపోతారు. ఒకరోజు ఒక స్థితిలో ఉన్న నీవు ఇంత గొప్ప స్థితిలోనికి ఎలా రాగలిగినావో డాక్టర్లకు కూడా చెప్తారు ఇంకా నీకు నయం కాదు అని. కానీ నువ్వు విశ్వసిస్తే డాక్టర్ల మాటలు కూడా నువ్వు తీర్మార్చి చేయవచ్చు. అలాంటి గొప్ప కార్యాలు కేవలం మన విశ్వాసం మీదే ఆధారపడి ఉంటాయి. ఇన్ని రోజుల వరకు ఎన్నో కోల్పోయాం విశ్వాసం లేక. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నావు, నన్ను ఎన్నో అడుగుతున్నావు, కానీ ఒక్క దగ్గర నువ్వు మిస్ అయిపోతున్నావు. ఎక్కడ అంటే విశ్వాసం చేద్దాం, నమ్మకం ఉంచలేక నువ్వు నేను ఇవ్వాలనుకున్నాను పొందుకోలేకపోతున్నావని దేవుడు అంటున్నాడు. మీరు యేసయ్యను ప్రేమించి, యేసయ్యనే మీ దేవుడిగా భావించి, మీ స్నేహితులుగా భావించి, మీ గుండెలో ఉన్న బాధనంతా ఆయన ఏదో వలుకబోసుకుంటున్నారు కదా. అలాంటి ధైర్యంతోనే ఇంకా నా యేసయ్యతో నేను చెప్పుకున్నాను, నాకు విడుదల వచ్చేసింది అని మీరు నమ్మండి. నిజంగా మీరు జీవితంలో విడుదలను మీరు చూస్తారు. చూసి ఇంకా మీ మాటలకు, మీ ఆలోచనలకు హద్దులు ఉండని అంత ఆనందాన్ని దేవుడు మీ జీవితంలో అందించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రార్థించి నమ్మి అడిగి పొందుకోవటకు మాకు సహాయం చేయండి. అడిగి ఉన్నాము కానీ పొందుకోకపోవడానికి గల కారణము ప్రభు ఈరోజు మాకు రూఢీపరిచినందుకు నీకు వందనాలు. నీకే మహిమ, ఘనత, ప్రభావం చేయించుకుంటూ ప్రతి ఒక్క జీవితంలో వరకున్న సమస్యలను విశ్వాసము చేత వారు తీర్చుకుంటూ సహాయం చేయండి. నమ్మి విశ్వసించి అవి నమ్మకము, విశ్వాసము ఆరంభించి ప్రతి జీవితంలో నీ కార్యాలను ఆరంభించమని, ఈ వాగ్దానం ప్రతి జీవితంలో నిలబెడటకు సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.